క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాక ఇలా చదువుకోవాలి. తులసి వ్రత మహాత్యం శ్రోతవ్యం పుణ్యవాంఛన యదిచ్చేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రాహ్మణై సహ విష్ణో ప్రీతి చ కర్తవ్య శ్రోతవ్య తులసి కథ. ద్వాదశ్యాం శ్రవణాత్తస్య పునర్జన్మన విద్యతే. పాండవులు రాజ్యం పోగొట్టుకుని దైవతానంలో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస మహర్షికి సకల ఉపచారాలు చేశారు. మనసులో ధర్మబద్ధమైన కోరికలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవేయండి అని అడిగారు. అప్పుడు వ్యాస మహర్షి రెండు వ్రతాలు సూచించారు. వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండోది క్షీరాబ్ది శయన వ్రతం. కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు. ఆ వ్రతం గురించి వ్యాస మహర్షి ఇలా చెప్పారు. యోగ నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత ఆలసముద్రం నుంచి నిద్రలేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునుల సమేతంగా బృందావనానికి వచ్చారు. ఈ రోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చారని వ్యాసుడు వివరించి వ్రత విధానం కూడా వివరంగా చెప్పారు. ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలను ఉసిరి మొక్కను కొమ్మను ఉంచాలి. అనంతరం లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం కన్నుల పండుగ దీపాలు వెలిగించి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యం దీపదాన ఫలం విని బ్రాహ్మణులకు శక్తి కొలది తంబూలం సమర్పించుకోవాలి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం తులసికోట దగ్గర దీపదానం చేయాలి. ఓ దీపంలో దానం ఇస్తే సకల పాపాలు నశిస్తాయి. భక్తితో ఆ వ్యక్తి వేస్తే దిగ్విజయశాలి అవుతారు. 4 ఒత్తులు వేస్తే రాజు అవుతారు. 10 ఒత్తులు వేస్తే విష్ణు సాహిత్యం, 1000 ఒత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దానం చేసే సమయంలో దీపంలో ఆవు నెయ్యి వేయాలి. నువ్వుల నూనె పర్వాలేదు. ఇతరుల నూనెని వెలిగించాల్సి వస్తే అందులో కాస్త ఆవు నెయ్యి వేస్తే దోషం ఉండదు. ఇప్ప నూనె భోగాన్ని ఇస్తుంది. ఆవు నూనె కోరికలు తీరుస్తుంది. అవిసె నూనె శత్రువులను తగ్గిస్తుంది. ఆముదం ఆయుస్సు నాశనం చేస్తుంది. గతంలో చేసిన పుణ్యాన్ని తొలగించేస్తూనే వివరించారు. అందుకే ఆవు నెయ్యి, నువ్వుల నూనె దీపాన్ని దానం చేయడం శ్రేష్టమని చెప్పారు వ్యాస మహర్షి. కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు. ఉత్తానం ద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలు రేపడతారు. తులసి మొక్కను వేసి పెంచిన వారి దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండే అదృష్టం పొందుతారు. తులసి దళం కలిసిన నీటిలో స్నానం ఆచరించే వారి పాపాలు పంచాలవుతాయి. తులసి ఉన్న చోట అకాల మృత్యులు ధరిచారు. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో హరిమేధ స్మేధ అనే 2 బ్రాహ్మణులు తీర్థయాత్రలు చేస్తూ ఓ చోట తులసి తోట చూశారు. వెంటనే స్మేధుడు భక్తితో ప్రదక్షిణ చేశాడు. అది చూసి హరిమేధుడు ఎందుకని అడిగితే ఇలా చెప్పాడు స్మేధుడు. దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు జన్మించిన ఎన్నో పుణ్య వస్తువులో తులసి ఒకటి. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకం. అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణ నమస్కరించినట్టే అని చెప్పాడు స్మేధుడు. ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న చెట్టు రెండుగా చీలిపోయి అందులోంచి 2 పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందినవారు. అప్సరసలతో భోగములు ఉంటూ రోమశ మహామునికి తపోభంగం చేశామని ఆ శవ ఫలితంగా ఈ చెట్టు తోటలో రాక్షసులుగా ఉన్నాం. ఇప్పుడు తులసి కథ విన్నాక శాప విమోచన పొందామని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కథను విన్నవారికి సర్వ పాపాలు నశిస్తాయని ధర్మరాజుకి వివరించారు వ్యాస మహర్షి.